హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యాన్ని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ 3లో బాల్య క్రీడల గురించి చెప్తున్నాను. ప్రతిభావంతుడు పలువురును ఆకర్షించడం సహజం కదా. వ్యక్తులకు వక్తృపంచాస్యమై, పండితులకు విద్యా వాచస్పతిగా, ఆచార్యులకు అపార శంకరాచార్యుడిగా, ప్రజానాయకోత్తముడై ఖ్యాతిగాంచిన భావి వివేకానందుడు బాల్యంలో బాల బృందానికి నాయకుడవటం ఆశ్చర్యం కాబోదు. నరేంద్రుడే అని తలపిస్తూ తోడి బాలురచే సదా పరివేష్టితుడై ఉండేవాడు. నరేంద్రుడు తమ నాయకుడిని తోడి బాలురు గర్వించేవారు. మకర సంక్రాంతి దినాన నరేంద్రుడు తోడి బాలురును వెంట పెట్టుకుని గంగా భవనానికి పూజలర్పించడానికై తండ్రిని అడిగి వలసిన పైకాన్ని సరంజామాను గైకొని బయలుదేరాడు. ఉత్సాహ చిహ్నాలైన పథకాలను చేతపుచ్చుకుని భజన చేస్తూ బారులు తీరి నరేంద్రుడి వెనక నడుస్తూ నది వద్దకెళ్ళి గంగామాతను పువ్వులతో అర్చించిన నాటి ఆ దృశ్యం ఎంతో మనోహరం కదా. ఆటల్లో నరేంద్రుడే నాయకుడు. రాజ్యసభ అనే ఆటలో తోడి బాలురు సేనాపతులుగాను సామంతులుగాను ఉండగా నరేంద్ర పదవిని అలంకరించేవాడు. రాజాదిరాజా, ధర్మ పరిపాలక అని సంబోధిస్తూ ఒకరు వెనుక ఒకరు అతడికి పాదాక్రాంతులయ్యేవారు. అరాజకత్వాన్ని ఎంతమాత్రమూ సహించక రాజటీవీతో అతడు వారి క్షేమ సమాచారాలను తెలుసుకుంటూ న్యాయ పరిపాలన చేసేవాడు. గోళీలతో ఆడటం, దుంకటం, కుస్తీ పట్టటం మొదలైన ఆటలంటే నరేంద్రుడికి అమిత ఉత్సాహం. తోటి బాలురు తమ తగ్గులను తీర్చడానికే నరేంద్రుడిని మధ్యవర్తిగా ఎన్నుకునేవారు. కలహాలంటే అతడికి అసహ్యం. యుద్ధ సన్నద్ధులైన ఇరుపక్షాల నడుమ బాలనరేంద్రుడు ప్రేమమూర్తిగా నిలబడి వారిని శాంతపరిచేవాడు. నరేంద్రుడి తండ్రి న్యాయవాది అవటం చేత వ్యాజ్యాల కోసం అనేకులు అతడి ఇంటికి వస్తూ ఉండేవారు. అక్కడి మర్యాద మేరకు ఆయా వర్ణాల వారికి ప్రత్యేకంగా హుక్కాలు అమర్చబడుతూ ఉండేవి. ఒక మహమ్మదీయుడు మాత్రం ఒక మూల కూర్చుని అల్లాహో అక్బర్ అంటూ హుక్కా పీలుస్తూ ఉండేవాడు. అంతలో బాలనరేంద్రుడు వారి మధ్యలో కురికి జాతి మత వివక్షతలను తెగతించి ప్రతి వ్యక్తి హుక్కాను ఒకసారి పీల్చేవాడు. మహమ్మదీయుడు తనను అధికంగా బుజ్జగించడం చేత కాబోలు నరేంద్రుడికి అతడంటే ఎంతో ప్రీతి. అతన్ని మామా అని పిలిచేవాడు. ఇంతలో తండ్రి విశ్వనాథుడు వచ్చి తనను మందలించగా, జాతిభేదాలను మీరితే నేను ఏమవుతానో చూస్తున్నాను అని బదులు చెప్పేవాడు. విశ్వనాథుడు చేసేది లేక పక్కుని నవ్వేవాడు. ఆ మహమ్మదీయుడు తాను పంజాబ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి ఒంటెల మీద అమిత ప్రయాసతో చేసే దీర్ఘ ప్రయాణాలను మనోరంజకంగా ముచ్చటించటం నరేంద్రుడు విని, మామ నన్ను కూడా నీతో తీసుకుని వెళ్తావా అని అడగ్గా, ఇంకొక అంగుళం ఎదిగాక అని అతడు బదులు చెప్పేవాడు. ఆ మహమ్మదీయుడు నరేంద్రుడికి మిఠాయిలను పెడుతుంటే చూసి పూర్వాచార పరాయణులు నిరసించేవారు. కానీ విశ్వనాథుడు మాత్రం దాన్ని విరుద్ధంగా భావించలేదు. అలాంటి సందర్భాల్లో చిరునవ్వే అతడి సమాధానం. బాల్య చేష్టల్లో నరేంద్రుడి ఉద్రేకం అపరిమితం. తోడి బాలుడితో ఒకప్పుడు అతడు పెనుగులాడుతూ పూజామందిరం మెట్ల మీద నుంచి కాలు జారి క్రింద పడ్డాడు. తల రాయికి తగిలి గాయమైంది.
అందువల్ల ఏర్పడ్డ మచ్చ కుడికంటి పైభాగంలో ఆ జన్మాంతం ఉండిపోయింది. నరేంద్రుడి గురువైన శ్రీరామకృష్ణులు ఆ గాయాన్ని గురించి నరేంద్రుడి శక్తి సామర్థ్యాలు ఆ ప్రమాదంతో కొంతవరకు నిరోధించబడకపోతే అతడి వల్ల లోకం అల్లాడిల్లిపోయేది అని చెప్తూ ఉండేవారు. నరేంద్రుడు లోకాన్ని కంపింపచేయలేదు, కానీ లోకోద్ధారకుడయ్యాడు. ప్రారంభ విద్యాభ్యాసం, గుణ వికాసం. దినదిన పరమార్థమానుడైన నరేంద్రుడు బాలచంద్రుడి కళ్యాణ గుణ ప్రకాశము దినదిన ప్రవర్తమానం కాకపోతుందా? ప్రేమానురాగాలకు నిలమైన నిర్మల హృదయాన్ని, శాస్త్ర కళా కౌశలానికి ఉనికిపట్టైన ధీశక్తి ధైర్య సాహసాలకు గని అయిన అచంచలాత్మ విశ్వాసము బాల్యంలోనే నరేంద్రుడిలో వికసించనారంభించాయి. రూపలావణ్యానికి తోడైన ఇలాంటి సుగుణ సంపదతో విరాజిల్లుతోన్న అతడు అందరికీ ప్రేమపాత్రుడై ఉండటం అభ్రమా? నరేంద్రుడంటే ఇరుగు పొరుగులకు అపరిమిత ఆనందం, ఉత్సాహం. కన్న కుమారుల వారు అతన్ని గారాభంగా చూసుకునేవారు. నరేంద్రుడు వారిని వావి వరుసలతో పిలిచేవాడు. స్త్రీలనతడు అక్క అని బోధించేవాడు. అన్నిటికంటే మించింది అతడి బుద్ధ వైభవం. 1870వ సంవత్సరంలో నరేంద్రుడు తన 7వ ఏట ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పాఠశాలలో మొదటి తరగతిలో ప్రవేశించాడు. అతడి అసాధారణ దీవ వైభవం ఉపాధ్యాయులకు, తోడి బాలులకు వెంటనే తెలియవచ్చింది. కానీ పట్టుమని 10 నిమిషాలైనా నరేంద్రుడు తన ఉపాధ్యాయుడి సమక్షంలో కూర్చునేవాడు కాడు. పాఠశాలను తన ఆటస్థలంగా పరిగణించేవాడు. పాఠాలు జరిగే సమయంలో కూడా తన స్నేహితులను రామాయణ మహాభారతాలతోనూ తన చమత్కారాలతోనూ వినోదింపచేస్తూ ఉండేవాడు. ఇలా వినోదిస్తూ ఉంటే ఉపాధ్యాయుడు ఒకసారి నేనేమి బోధిస్తున్నానో మళ్ళీ చెప్పు అని హఠాత్తుగా వారిని అడిగాడు. తోడి బాలురు నిశ్చేష్టులు అవ్వగా నరేంద్రుడు ఉపాధ్యాయుడి ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానాలు చెప్పాడు. నరేంద్రుడు నిర్దోషి అని నమ్మి తక్కిన బాలులను నిలబడండి అంటూ దండించాడు. మాట్లాడుతున్నవాణ్ణి నేనే అని పలికి నరేంద్రుడు లేచి నిలబడ్డాడు. ఇలాంటి ధీర గంభీర హృదయమే జీవితాంతం నరేంద్రుడికి ఊతకర్రగా నిలిచింది. పరాయి భాష అయిన ఆంగ్లాన్ని అభ్యసించడానికి మొదట్లో నరేంద్రుడు నిరాకరించినా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నిర్బంధించడంతో చివరికి ఎలాగో అంగీకరించాడట. పైకి ఇలా కనిపించిన బాల్యం నుంచి సంపూర్ణ స్వాతంత్ర ప్రియుడైన నరేంద్రుడు ఇతరుల నిర్బంధం వల్లే నిజానికి అందుకు ఒప్పుకున్నాడా? లేదు. ఆంగ్లంలో తన సందేశం చేత పాశ్చాత్య ప్రపంచాన్ని ఉర్రూతొలగించవలసిన అతడు ఈశ్వర ప్రేరితుడై దానికి అంగీకరించడానికి భావించవచ్చు. ఆంగ్లంలోని వివేకానంద వచనామృతం నూతన శకాన్ని ఆవిష్కరించింది. ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని గడించకపోయి ఉంటే నరేంద్రుడు వివేకానందుడు కాకపోయేవాడు. ఆంగ్ల విద్యాభ్యాసంలో నరేంద్రుడు చూపిన అసాధారణ ప్రజ్ఞ పాఠశాలలో అందరికీ ఆశ్చర్యాన్ని గొల్పింది. ఈ కాలంలోనూ సన్యాసం అంటే నరేంద్రుడికి పరమానందం. నేను ఎప్పుడు సన్యాసినవుతాను అని అతడు ఉవ్విళ్ళు ఊరేవాడు. బాల్యోత్సాహ పరవశుడై అతడు తాను సన్యాసి అయినాక ఏ ప్రదేశాలకు వెళ్తాడో, ఎలాంటి ఘనకార్యాలు చేస్తాడో తోడిబాలురు పులికితాంగులయ్యేట్లు వర్ణించేవాడు. తమ పాఠశాలకు కొత్తగా వచ్చిన బాలులను ఈ వంశంలో ఎవరైనా సన్యాసులు ఉన్నారా అని అడిగేవాడు. ఉన్నారు అంటే ఆ బాలుడి పట్ల నరేంద్రుడికి ప్రత్యేక గౌరవం కలిగేది. బాలురు అప్పుడప్పుడు తమ
చేతులను పరీక్షించుకుని భావి జీవితాన్ని నిర్ణయించుకునేవారు. బాలురందరికీ నరేంద్రుడే దైవజ్ఞుడు. తాను సన్యాసినవుతానని వృద్ధుడైన ఒక సాముద్రికవేత్త అలా చెప్పాడని చెబుతూ వారికి తన రేఖలను చూపించేవాడు. ఇక సన్యాస జీవితాన్ని గురించి బాలుర మధ్య దీర్ఘవాదాలు చెలరేగేవి. సన్యాసం వలసిన వారు ఒంటి నిండా బూడిద పూసుకుని శ్మశానంలో నివసించాలని, అన్నపానీయాలను విసర్జించి ఆకులు అలములు తినాలని, ఈ విధంగా చిత్ర విచిత్ర సిద్ధాంతాలను ప్రతిపాదింపనారంభిస్తారు. నరేంద్రుడి ఈ సిద్ధాంతాలను కొంతవరకు ఆమోదించి ఉత్తమ సన్యాసులు ఎప్పుడు శివధ్యాన తత్పరులై హిమాలయ కంటకారణ్యాల్లో ఉంటారని చెప్పేవాడు. తరచూ ఇలాంటి సంభాషణలు ఈశ్వర సంకీర్తనంతో ముగిసేవి. నరేంద్రుడిని భయపెట్టడం అసాధ్యం. అతడి మనోస్థైర్యాన్ని చాటే సంఘటనలు అనేకం. నరేంద్రుడు చదివే పాఠశాలలో చీటికి మాటికి బాలురను దండించే దుస్సహభావుడైన ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు. ఒకరోజు అతడు ఒక బాలుని బండతనంతో అతడు నవ్వాడు. ఈ చిత్రాన్ని చూసి బాలురందరితో పాటు నరేంద్రుడు నవ్వాడు. ఉపాధ్యాయుడు ఉగ్రుడై నరేంద్రుడి మీద పడి నవ్వనని చెప్పు అని బెదిరిస్తూ అదే పనిగా బాధసాగాడు. ఎంతగా బాధిన నరేంద్రుడు అలా పలకటానికి నిరాకరించగా క్రూరుడైన అతడు బాలుడి చెవులు పట్టుకుని నలుపుతూ నిలువుగా పైకెత్తడంతో చెవి నుంచి రక్తం కారసాగింది. అయినా నరేంద్రుడు నిరాకరించి విలపిస్తూ, రోషంతో నా చెవులు నులమవద్దు, నన్ను కొట్టడానికి నువ్వెవరు, జాగ్రత్త అంటూ వారించాడు. ఇంతలో పాఠశాల స్థాపకుడైన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అదృష్టవశాత్తు అక్కడకు రావటం తటస్థించింది. నరేంద్రుడు తన పుస్తకాలను పుచ్చుకొని జరిగిందంతా విద్యాసాగర్కు తెలిపి ఆ పాఠశాల నుంచి తానిక వెళ్ళిపోతానని విన్నవించాడు. ఉపాధ్యాయుడిని విద్యాసాగర్ తీవ్రంగా మందలించి బాలుని అన్వయించాడు. తోడి బాలురు తమ వీరుడైన నరేంద్రుని అలా హింసించిన ఉపాధ్యాయుడి పట్ల రోషపూరితులైనారు. విద్యాసాగర్ అతన్ని మందలించాక శాంతపడ్డారు. ఇలాగే మరో ఉపాధ్యాయుడు నరేంద్రుని భూగోళ శాస్త్రంలో ప్రశ్నించి అతడు తప్పు చెప్పాడని తలిచి కఠినంగా దండించాడు. కానీ తర్వాత తానే పొరపడ్డానని గ్రహించి గురువు క్షమాపణ వేడుకున్నాడు. ఈ సంఘటనలను నరేంద్రుడి తల్లి భువనేశ్వరీదేవి విని, తండ్రి, నీలో దోషం లేకపోతే నీకేం భయం? ఏ కర్రలో నిప్పు ఉంటుందో ఆ కర్రే కాలుతుంది. నిశ్చయంగా నీకు న్యాయమని తోచేదాన్ని హరిబ్రహ్మాదులు అడ్డుపడ్డా ఆచరించడం మానుకు అంటూ ఉద్బోధించింది. నరేంద్రుడు జీవితమనే మహావృక్షం ఎన్ని ఘోరయాతన మారుతాలైనైనా నిర్భయంగా ఎదిరించి నిలబడటానికి భువనేశ్వరి మాత వసగిన బోధామృతమే మూలాధారం. నా మానసిక అభ్యుదయానికి మా తల్లే కారణమని నరేంద్రుడు వివేకానందుడై వచించి ఉన్నాడు. మూఢ విశ్వాసం అంటేను భయం అంటేను నరేంద్రుడికి పరమ అసహ్యం. అతడు తన స్నేహితుడి పెరటిలోని చంపవృక్షాన్ని ఎక్కి కొమ్మలను పట్టుకుని మొగ్గలు వేస్తూ వినోదిస్తూ ఉండేవాడు. ఆ ఇంటి ముదసలి తాత నరేంద్రుడు ఆ వృక్షశాఖన ఊగులాడుతుండటం చూసి పువ్వులు రాలిపోతావనో బాలుడికి ప్రమాదం జరుగుతుందనో భయంతో ఆ పని మాను అన్నాడు. ఎందుకు మానాలి అని నరేంద్రుడు అడగ్గా, చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసి ఉందని, చెట్టెక్కిన వారి కంటాలనది నులివేస్తుందని ఆ వృద్ధుడు అనేవాడు. తాత మాటలను జవదాటక అతడు వెళ్ళిన వెంటనే నరేంద్రుడు మళ్ళా చెట్టెక్కి ఊగులాడేవాడు. నరేంద్రుడి మిత్రుడు ఒకడు వృద్ధుడి మాటలను నమ్మి అతన్ని వారించబోగా, నరేంద్రుడు, ఏం మూర్ఖుడువు నువ్వు? ఆ తాత చెప్పిన మాట నిజమైతే నా కంఠం చాలా కాల క్రితమే నుల్మబడి ఉండేది అని బదులు చెప్పాడు. మూఢ విశ్వాసం అనే అంధకారానికి
సూర్యోదయమన్నదగే ఇలాంటి అచంచల ఆత్మవిశ్వాసమే విశ్వమత మహాసభ వేదిక మీద ఏ విషయాన్ని కానీ పుస్తకాల్లో రాయబడినంత మాత్రాన నమ్మవద్దు. ఎవరో ఒకరు అలా వచించారని విశ్వసించవద్దు. యథార్థాన్ని స్వయంగా గ్రహించండి, అదే జ్ఞానం అని వివేకానందుని ఘోషింపచేసింది. ఈ బాలమిత్రుడి తండ్రికి నరేంద్రుడంటే ఎంతో ప్రేమ. ఒకరోజు అతడు చెట్టు కొమ్మల నుంచి వేలాడుతున్న నరేంద్రుడిని తన ఇంటికి పిలిచి, ఇంటింటికి తిరిగి ఆటల్లో కాలం గడుపుతావా, చదువు సంధ్యలు వద్దా అంటూ మందలించాడు. నేను ఆడుకుంటాను, చదువుకుంటాను అని నరేంద్రుడు తక్షణమే జవాబిచ్చాడు. ఆ వృద్ధుడు ఊరుకోక పాఠ్యపుస్తకాలను తెప్పించి నరేంద్రుని ప్రశ్నించసాగాడు. అన్నిటికీ చకచక బాలుడు జవాబులు చెప్పడం చూసి అతడు ఆశ్చర్యభరితుడే. నాయనా, నువ్వు మహాపురుషుడవుతావు, భగవంతుడు నిన్ను ఆశీర్వదిస్తాడు గాక అన్నాడు. నరేంద్రుడి తార్కిక జ్ఞానం చిన్ననాడే వికసించసాగింది. విశ్వనాథుడు కలకత్తా వీడి మధ్య పరగణాలలో రాయ్పూర్కు వెళ్ళినప్పుడు అతడి ఇంటికి పండితులు అనేకులు వస్తూ ఉండేవారు. నరేంద్రుడు వారి ప్రసంగాలను ఆలకిస్తూ సమయం వచ్చినప్పుడల్లా తన భావాలను వాక్చాతుర్యంతో వ్యక్తం చేసేవాడు. కానీ ఎంతటి వృద్ధులైనా తన అభిప్రాయాలను తోలనాడితే అతడు సహించేవాడు కాదు. మానధనులు ఆత్మగౌరవ హానిని ఎలా సాహసిస్తారు? వంగ భాషా ప్రావీణ్యుడైన ఒక వృద్ధుడితో నరేంద్రుడు ఒకరోజు చర్చిలోకి దిగి ప్రమాణ గ్రంథాల నుంచి, శాస్త్రాల నుంచి శ్లోకాలను గుప్పిస్తూ ఉపన్యసించనారంభించాడు. ఆశ్చర్యచకితుడై ఆ పండితుడు బాలనరేంద్ర విందముకులంలోనే వివేకానంద వికచార వింద సౌరభావాన్ని గ్రహించి, నాయనా, నీ కీర్తి జగద్వ్యాప్తమై రోజులు వచ్చి తీరుతాయని వచించాడు. ఓకే ఫ్రెండ్స్, వివేకానంద జీవిత చరిత్రలో బాల్య క్రీడలు, ప్రారంభ విద్యాభ్యాసం, గుణ వికాసంలో పార్ట్ 3 ఈ రోజుతో అయ్యింది. నెక్స్ట్ పార్ట్ 4లో తల్లిదండ్రుల శిక్షణ గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్ర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్తున్న వివేకానంద జీవిత చరిత్రలో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే దయచేసి నన్ను క్షమించండి ఫ్రెండ్స్. మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.